ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనం 17 స్థానాలను చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ 17 స్థానాల్లో కింజరపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం, విజయనగరం కండి చంద్రశేఖరరావు లేదా కళా వెంకట్రావు గారిని కూడా ఎంపీగా పంపిస్తే బాగుంటుంది, పెద్దరికంగా ఉంటుంది, పెద్ద మనిషి అనేటువంటి ఉద్దేశంతో కళా వెంకట్రావు గారి పేరు కూడా ఈరోజు పరిశీలన చేస్తూ ఉన్నారు. లేదా గేదెల శ్రీనుబాబు అని ఒక వ్యాపారవేత్త, పల్సెస్ అధినేత, అతన్ని విశాఖపట్నం నుంచి శ్రీ భరత్ని, విశాఖపట్నం నుంచి ఎంపీ భరత్, అట్లాగే కాకినాడ నుంచి అది మనం అనుకున్నాం కదా ఉదయ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ గారిని, ఇక అమలాపురం హరీష్ పేరే ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఇక నర్సాపురం రఘురామకృష్ణంరాజు గారు, అట్లాగే విజయవాడ కేశినేని శివనాథ్, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నర్సపేట లావు కృష్ణదేవరాయలు, ఒంగోలు మాగుంట రాఘవరెడ్డి, బాపట్ల ఉండవల్లి శ్రీదేవి లేదా ఎంఎస్ రాజు లేదా ఎస్ ప్రసాద్, వీళ్ళ ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అట్లాగే కర్నూలు శంకర్ లేదా నాగరాజు కుర్మ కమ్యూనిటీ నుంచి అక్కడ బీసీకి ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. నంజాల బైరెడ్డి శబరిది ఆల్మోస్ట్ ఫైనల్ అవుతుంది. అనంతపురం బీకే పార్థసారథి, హిందూపురం ఇందా మన సత్యకుమార్ చెప్పేసి, కడప వైఎస్ సౌభాగ్యమ్మ లేదా కె శ్రీనివాసరెడ్డి. సౌభాగ్యమ్మ అంటే వైఎస్ వివేకానంద రెడ్డి భార్య. ఇక రాజంపేట చెప్పేసాం కిరణ్ కుమార్ రెడ్డి. చిత్తూరు దగ్గుమల్ల ప్రసాదరావు అంటే ఐఆర్ఎస్, రిటైర్డ్ ఐఆర్ఎస్. ఆయన బాపట్ల వాసి, కానీ ఆయన అక్కడ కరెక్ట్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆయన అక్కడ ఫైనల్ చేశారు. ఇక తిరుపతి రత్నప్రభ లేదా వాళ్ళ కుమార్తె నిహారిక, ఇది వినిపిస్తుంది. పరభాగ లక్ష్మి గారి పేరు కూడా వినిపిస్తుంది. సరే, ఏదైనా కానీ ఇది ఓవరాల్గా ఉన్నటువంటి ఇందుట్లో హయ్యెస్ట్ ట్విస్ట్ ఒకటి ఉంది. ఇందాక నర్సాపురం రఘురామకృష్ణరాజు గారి ట్విస్ట్ ఎట్లా ఉందో, రాజమండ్రి ఎంపీ స్థానం ఎవరు? పురంధేశ్వరి గారు. అయితే పురంధేశ్వరి గారి విషయంలో ఒక ప్రపోజల్ని భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది రాజమండ్రి సీటు ఆశిస్తున్నటువంటి నేతలు ఒక ప్రపోజల్ పెట్టారండి. ఏమంటే వారు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు, వారు ఢిల్లీ వస్తే మరి ఇక్కడ ఏమైపోతుంది పార్టీ, అందుకని వారిని ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించండి, వారు ఇక్కడ ఉన్నటువంటి ఏ స్థానమైనా పర్వాలేదు, వారిని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయించి దగ్గుబాటి పురంధేశ్వరి గారిని రాజమండ్రి స్థానాన్ని మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు గారు అడుగుతున్నారట. మీరు ఎందుకు అంత నవ్వుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సోము వీర్రాజు గారి మీద అసలు వ్యతిరేకత, ఆయన మీరు చెప్పినట్టు కాదండి, బీజేపీ వైసీపీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరు. అలాగే పాపం ఆయన మీద ఎందుకనో జరిగినటువంటి ఒక ట్రోల్, ఆయన మీద జరిగినటువంటి ఒక ఇది ఆయన తీవ్రంగా కొన్ని పార్టీలకు దూరం చేసింది. సరే, ఇప్పుడు ఆయన ప్రపోజల్ తప్పులేదు కదా, ఆయన కంటెస్ట్ చేయాలనుకుంటాడు కదా, కంటెస్ట్ చేయాలి, రేపు ఎంపీగా రాజమండ్రి గెలవాలి, సెంట్రల్ మినిస్టర్ అవ్వాలి, వీరైతే హోంమంత్రి కూడా అవ్వాలి, అలాంటి స్థాయి వస్తే బాగుండదని ఆశించటంలో తప్పులేదు కదా. సరే, ముందు రాజమండ్రి సీటుకి కనుక పురంధేశ్వరి గారిని కనుక ఎమ్మెల్యేగా పంపిస్తే అక్కడ తనకి ఆ స్థానం వచ్చిద్ది అనేటువంటి భావన కావచ్చు, లేదా పార్టీలో ఉన్నటువంటి ఇంకెవరన్నా కానీ ఆ భావన తీసుకురావటం కావచ్చు. మొత్తానికి దగ్గుబాటి పురంధేశ్వరి గారు అసెంబ్లీకి పంపించాలనేది ఒక చర్చ జరుగుతుంది. కానీ నేనైతే ఆ చర్చని లేదా ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు అనుకున్నటువంటిది సఫలీకృతం కాదు అని అనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఆమె ఎంపీ, గతంలో ఎంపీగా చేసింది, కేంద్ర మంత్రిగా చేసింది. తను ఇప్పుడు ఎంపీ అయ్యి కేంద్ర మంత్రి కావాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో తను తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. మరి కేంద్ర మంత్రి అయితే కరెక్ట్, కానీ తాను ఎమ్మెల్యే అయ్యి క్యాబినెట్లో మంత్రిగా ఉంటే తనకేం బాగుంటుంది. ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి. ఎందుకంటే ఆమె స్టేచర్ సెంట్రల్ మినిస్టరే. ఆమె ఇక్కడ పాలిటిక్స్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు సెట్ అయ్యేవాళ్ళేమో కానీ వారు సెట్ కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మీటింగ్ జరుగుతుంది.
చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు, షెకావత్ గారు, అట్లాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూర్చున్నారు. మరి ఆ మీటింగ్కి పురంధేశ్వర్ గారు వెళ్ళలేదు. ఎందుకని అంటారు? మనం ఎందుకని అంటారు అనేటప్పటికీ మన టీవీ చూస్తున్నటువంటి మహాన్యూస్ చూస్తున్న వీక్షకులందరికీ క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఆడవాళ్ళకి ఇంకా చక్కగా ఇంకా ఎక్కువ అర్థమై ఉంటుంది. రీజన్ ఏంటంటే పురంధేశ్వర్ గారికి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ అవునన్నా కాదన్నా అది ఏదో అప్పుడప్పుడు అవసరం కొంది అట్లా అన్నట్టు ఉంటుంది తప్పితే ఎక్కువగా ఇది కాలేదు. ఇంతవరకు ఈ 10 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అంటూ మొదలుపెట్టి 10 సంవత్సరాలు అయింది కదా, ఈ 10 సంవత్సరాలు ఎప్పుడు పురంధేశ్వర్ గారు ఆ ఇంటికి వెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు కూడా వెళ్ళలేదు. వెళ్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర తను కూర్చోవాలి. అందుకని కొంచెం డెలికేసీ ఉన్నట్టు. ఇప్పుడు 10 మందిలో 20 మంది 50 మంది ఉన్నప్పుడు కూర్చోవటం వేరు, 4-5 ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడటం వేరు. అందుకని కొంచెం డెలికేసీ ఉండేది. అంటే ఏదో విభేదాలు ఉండే లేకపోతే అలిగో లేకపోతే గొడవపడో కాదు, కొంత డెలికేసీ ఉండిద్ది. ఆ డెలికేసీ ఉండటంతో తను వెళ్ళలేదు అని నేను అనుకుంటాను. మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి మరి పురంధేశ్వర్ గారు మంత్రిగా ఉంటే, రాష్ట్ర మంత్రిగా స్త్రీ శిశు సంక్షేమ శాఖో లేకపోతే ఇంకొకటో ఫైనాన్సో లేకపోతే ఇంకో మంత్రిగా ఉంటే మరి అక్కడ పాపం వారు ఏ రకంగా సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తారు. అంటే రిలేషన్స్, బంధుత్వంతో కూడినటువంటి గౌరవం అయ్యి ఉండొచ్చు. కొంతమంది ఇప్పుడు మనకు కొంతమంది పెద్దవాళ్ళు అంటే ఇంట్లో ఒక గౌరవ భావం ఉండేది. వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి నుంచోం, వాళ్ళు ఎదురు కూర్చోం, వాళ్ళు వచ్చి కూర్చున్నారంటే మనం లేచి పక్కకి వెళ్తాం. కొంతమందికి అట్లాంటి గౌరవం ఇస్తాం. జనరల్గా కొంచెం ఎదురుపడకుండా పక్కకి వెళ్ళిపోతుంటాం. ఇట్లాంటి కొంత భావాలు ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక దగ్గర అటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాంటి పరిస్థితి ఇక్కడ కొంతమందికి పడలేదు అని చెప్పుకోరు. ఒకసారి వాళ్ళ అభిప్రాయాలతోటి కొంత విభేదించవచ్చు. కొంచెం దూరంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తారు. ఎవరిని ఏమనుకోరు, ఎవరిని విమర్శించుకోరు, కానీ కొంచెం దూరంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తారు. రెండు వైపుల నుంచి జరుగుతూ ఉండొచ్చు. అట్లాగే ఇక్కడ కూడా అలా నేను చెప్పే పని లేదు, అర్థమైంది. ఓకే. సరే, అది వారికి ఉన్న పరిస్థితి.